సో, హలో గైస్ ఈరోజైతే మనం డే 7 క్లాస్‌లో ఏం చూడబోతున్నామంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అయితే చూడబోతున్నాము. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏందంటే కండిషన్స్ అన్నమాట. ఇఫ్ కండిషన్ అంటే ఏంది? ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంది? ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంది? నెస్టెడ్ ఇఫ్ అంటే ఏందో మనమైతే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఇన్ని రోజులు మనం చూసిందొచ్చి బేసిక్స్ అన్నమాట. మీరు బేసిక్స్ అంతా స్ట్రాంగ్‌గా ఉండిన తర్వాత ఇంక నుంచి మనమైతే మెయిన్ క్లాస్‌లోకైతే స్టార్ట్ అవుతున్నాము. దీని తర్వాత వచ్చి మనము లూపింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. లూపింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ యాజ్ యూజువల్‌గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసేది ప్రింట్ వచ్చి వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు దీన్ని మీరు రన్ చేయాలంటే మీకు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా! అక్కడ గాని మీరు రన్ చేసిన వెంటనే చూడండి మీకు వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అని అయితే వచ్చింది. ఓకే. ఫైన్. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంటే ఏందో కూడా మనము క్లియర్‌గా అయితే చూడబోతున్నాము. అసలు ఇఫ్ కండిషన్ అంటే ఏంది? ఎందుకు యూజ్ చేస్తారు? దీనికి కూడా మనం వచ్చి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మీకైతే చూపిస్తాను. మీరేం లేదు నాకు చేయాల్సింది. మీరు ప్రాక్టీస్ చేసి మీరు స్ట్రాంగ్‌గా ఉంటే చాలు ఇంటర్వ్యూ టైమ్‌లో మీరైతే వాళ్ళు ఏ క్వెషన్ అడిగినా గాని చెప్పేటట్టు అయితే ఉండాలి. ఇప్పుడైతే మనం ఇఫ్ కండిషన్ అంటే ఏందో దానికి క్లియర్‌గా డెఫినిషన్ అయితే ఇచ్చాను. అలాగే సింటాక్స్ కూడా ఇచ్చాను. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇఫ్ కండిషన్ అంటే ఏందంటే మనం రాసే కోడు ట్రూ అయితే మనకి కోడ్ అయితే రన్ అవుతది. ఒకవేళ గాని మనం రాసే కోడ్ ఫాల్స్ అయితే కోడ్ అయితే రన్ అవ్వదన్నమాట. స్కిప్ అవుతది. దాని సింటాక్స్ వచ్చి ఇఫ్ కండిషన్ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్. పైనున్న డెఫినిషన్ కిందైతే మీకు ఇంకొకసారి ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇఫ్ కండిషన్ ఉంది కదా! ఇక్కడ మనం రాసే కోడ్ కరెక్ట్ అయితే మనకైతే ఆన్సర్ అయితే వస్తుంది. ఒకవేళ గాని ఇక్కడ మనం రాసే కోడ్ రాంగ్ అయిందనుకోండి, ఇక్కడ చూడండి ఫాల్స్ అని వస్తే ఏం చెప్పినారు? ఇన్సైడ్ ద బాడీ స్కిప్డ్ అంటే అక్కడ వరకు అయితే స్కిప్ అయిపోతదనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తే మీకైతే క్లియర్‌గా అయితే అర్థమవుతది. ఇది సింటాక్స్ వచ్చి మాత్రం ఇదే అనమాట. ఇదొచ్చి మీరు పర్ఫెక్ట్‌గా అయితే ఉండాలి. అలాగే ఇఫ్ కండిషన్ అంటే ఏందో కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉండండి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ క్వెషన్ అయితే కరెక్ట్‌గా అయితే చెప్పండి. ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ కండిషన్ ఈస్ ఫాల్స్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ కోడ్ ఈస్ స్కిప్డ్. నేనైతే సింపుల్‌గా రాశాను. మీరు గూగుల్‌లో చూసినా గానీ డెఫినిషన్ పెద్దగా ఉంటది. మీకు ఏది నచ్చితే అదైతే మీరైతే వర్కౌట్ అయితే చేయండి. బట్ డెఫినిషన్ అంతా ఒకటే. ఆన్సర్ అంతా ఒకటే. సింటాక్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ కండిషన్ బాడీ ఆఫ్ స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇఫ్ కండిషన్. ఫస్ట్ ఏం చేయాలి? ఇఫ్ కండిషన్ అయితే రాసుకోవాలి. నేను వచ్చి ఇప్పుడు ఇఫ్ కండిషన్ అయితే రాసుకుంటాను చూడండి. ఇఫ్ నేను వచ్చి ఏజ్ అయితే రాసుకుంటున్నాను. ఏజ్ ఎట్లా రాసుకుంటానంటే మీకు ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇఫ్ 19 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 19 ప్రింట్. వెయిట్ చేయండి. ఇది మీకు ఈజీగా అర్థమయ్యటానికి అయితే నేనైతే చెప్తాను. టెన్షన్ ఏం పడబాకండి. ఫస్ట్ నేను కోడ్ రాసేస్తాను. తర్వాత మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. చాలా సింపుల్‌గా ఉంటది. దీని తర్వాత మనము అన్నీ యూజ్ చేసి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను క్లాస్ లాస్ట్‌లో. చూడండి ఇప్పుడు నేను కోడ్ ఏం రాసానంటే చూడండి పైన సింటాక్స్‌లో ఎలా రాసానో ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ అయితే తీసుకున్నాను. ఇఫ్ కండిషన్ అయితే తీసుకున్నాను. బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ వచ్చి బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం రాసామంటే సారీ ఇక్కడ 18 అయితే రాసుకున్నాను. నేనేం రాసుకుంటానంటే 18 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఓట్. అంటే 18 కంటే 19 ఎక్కువే కదా! ఇప్పుడు మనకేం జరుగుతదంటే మనం రన్ చేసినంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని అయితే వస్తది చూడండి. ఇక్కడ చూడండి యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా? అదే ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి మనకు ఆన్సర్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫాల్స్ కండిషన్ అయితే రాస్తాను. ఫాల్స్ కండిషన్ అంటే ఏంది? చూపిస్తాను చూడండి. ఎలా రాయాలో. ఇప్పుడు 18 కంటే తక్కువ నేనేం రాస్తానంటే 14 రాస్తా. అంటే ఇప్పుడు పైన కండిషను 18 కంటే ఎక్కువ కాబట్టి ట్రూ అయింది. మనకి కండిషన్ అయితే రిజల్ట్ ఆన్సర్ అయితే వచ్చింది. యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఇదొచ్చి ఫస్ట్ డెఫినిషన్‌కి ఆన్సర్. సెకండ్ వచ్చి మనమైతే ఫాల్స్ అయితే రాస్తున్నాం. ఫాల్స్ ఎలా రాస్తున్నాము? 18 కంటే 14 తక్కువ కాబట్టి నేనేం చెప్పాను? ఇన్‌సైడ్ ఆఫ్ కోడ్ ఈస్ స్కిప్డ్. అంటే ఇక్కడ ఏం జరుగుతది? యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఈ యువర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది రాదనమాట. ఎందుకంటే పైన 18 కంటే 14 తక్కువ కాబట్టి ఇది స్కిప్ అయిపోతది.
రన్ చేస్తాను చూడండి. యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని అయితే వచ్చింది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అయితే రాలేదు. ఎందుకంటే ఇది వచ్చి ఫాల్స్ కాబట్టి ఇదైతే స్కిప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక 20 అని రాసుకున్నాను అనుకోండి. నేను రన్ చేసిన వెంటనే ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని అయితే వస్తది. మీకు డౌట్ ఉంటది. బ్రో ఒకవేళ 18 పెడితే ఏమొస్తదంటే 18 పెడితే కరెక్ట్ ఆన్సరే వస్తది. అంటే 18 ఈక్వల్ కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని అయితే వస్తది. చూడండి నేనైతే ఇప్పుడు రన్ చేస్తాను. ఇంతకుముందు యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఒకటే ఉంది. ఇప్పుడు వచ్చి 2 వస్తది చూడండి. ఇది చూడండి లైవ్‌గా చూపించాను చూడండి. యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా? ఇక్కడితో మీకైతే అర్థమైందనుకుంటా. ఇక మనం వచ్చి 14 అనే పెట్టుకుందాం. మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూసేటప్పుడు కూడా మీకైతే అర్థం అవ్వాలి. ఇక్కడ 2 ఎలిజిబుల్ టు ఓట్ ఉంది కదా! ఇప్పుడు రన్ చేసిన వెంటనే ఎగిరిపోతది చూడండి. ఇది చూడండి. వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్. యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఒకటే వచ్చింది చూసారా? ఓకే. సో ఇక్కడితో మీకు ఇఫ్ కండిషన్ అంటే ఏందో సింపుల్‌గా అయితే అర్థమైపోయింది అనుకుంటా. నెక్స్ట్ వచ్చి ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే చూడబోతున్నాము. లాస్ట్‌లో మనం ఏం చేస్తామంటే బిగ్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాము. అన్నీ కలిపి ఒక కండిషన్‌లో అయితే రాస్తాము. అప్పుడు ఇంకా మీకు అర్థమవుతదనమాట. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లాగనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏందో మనం వచ్చి క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతాను. సో డెఫినిషన్ క్లియర్‌గా అయితే మీకైతే చెప్తాను చూడండి. పైన మనం చూసిన ఇఫ్ కండిషన్‌లో ట్రూ అయితేనే మనకి కండిషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. ఫాల్స్ అయితే స్కిప్ అయిపోతది అన్నాను కదా! ఇఫ్ ఎల్స్ కండిషన్‌లో ఏమవుతదంటే పైన తీసుకున్న డెఫినిషన్ అదే సేమ్. ఈ డెఫినిషనే నేను కింద రాసుకొని ఎక్స్‌ట్రాగా వచ్చి ఈ పార్ట్ అయితే రాసుకున్నాను. చెప్తాను చూడండి. కింద ఏం జరుగుతదంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ కండిషన్ గాని ఫాల్స్ అయిందనుకోండి స్కిప్ అయిపోయి దాని తర్వాత కింద ఇంకో పార్ట్ అయితే చూస్తది. చెక్ చేస్తది. ఎల్స్ పార్ట్ వచ్చి మనకైతే రన్ అవుతది. అదేందో మీకు ఎగ్జాంపుల్‌గా చూపించినప్పుడు మీకైతే అర్థమవుతది. సింటాక్స్ అయితే రాసాను చూడండి. ఇఫ్ కండిషన్ అయితే రాస్తాము. ఒకవేళ గాని ఇది గాని ఫెయిల్ అయిందనుకోండి బాడీ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ వచ్చి స్కిప్ అయిపోతది. తర్వాత కింద గదా ఎల్స్ చూసి ఎల్స్ పార్ట్ చెక్ చేసి బాడీ ఆఫ్ ఎల్స్‌లో ఏముందో అదైతే మనకైతే ప్రింట్ అవుతదనమాట. ఎగ్జాంపుల్ నేనైతే క్లియర్‌గా అయితే మీకైతే చూపిస్తాను. పైన ఎగ్జాంపులే తీసుకుంటాం. ఎందుకంటే ఇది మనకి రిజల్ట్ అయితే రాలేదు. ఇక్కడైతే మనకి రిజల్ట్ అయితే వస్తది. చూపిస్తాను చూడండి. క్లియర్‌గా ఉంటది. ఇక్కడ చూసాం కదా! 18 కంటే 14 తక్కువ కాబట్టి మనకైతే ప్రింట్ అవ్వలేదనమాట. ఇక్కడికైతే స్కిప్ అయిపోతది. తర్వాత చెక్ చేస్తది కండిషన్ ఇంకేమన్నా ఉందా అనేసి. ఎల్స్ రాసామనుకోండి చెక్ చేస్తది. ఎల్స్ రాసిన తర్వాత దీని లోపల నేనేం రాస్తానంటే ప్రింట్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే రాస్తాను చూడండి నేను. విప్ కండిషన్‌లో పైన ఇదే ఎగ్జాంపుల్ రాసాము. ఇక్కడ మనకైతే ప్రింట్ అవ్వలేదనమాట. ఇక్కడొచ్చి ఎందుకు ప్రింట్ అవుతదో నేను క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ వరకైతే ఫాల్స్ అనమాట. ఈడ వరకైతే ఫాల్స్ అనేది వస్తది. స్కిప్ అయిపోతది. కాకపోతే ఎల్స్ రాసిన దానివల్ల ఎల్స్ వచ్చి ఒకసారి చెక్ చేసి ఎల్స్‌లో ఏమున్నా గాని ప్రింట్ అవుతది. ఎందుకు ప్రింట్ అవుతది? పైన కండిషన్ ఫాల్స్ అయితేనే కింద ఎల్స్ పార్ట్ అయితే ప్రింట్ అవుతది. దీనికి ఇప్పుడు 18 కంటే 14 తక్కువ గాబట్టి ఇది ప్రింట్ కాదనమాట. ఎల్స్ చూసి చెక్ చేసి ఎల్స్‌లో ఏముంది యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇదైతే ప్రింట్ అవుతది. ఇక్కడ చూడండి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనైతే రాద్దాం. ఒకవేళ ఇక్కడ మనం 12 ఇచ్చినా గాని యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని అయితే వస్తది చూడండి. యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకేనా? ఎల్స్ పార్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే చెకింగ్ పర్పస్‌కి అయితే యూజ్ చేస్తామనమాట. 14 పెట్టుకున్నాం. ఎందుకంటే పైన 14 ఉంది కదా! మీకు చూసేటప్పుడు ఈజీగా అయితే అర్థం అవ్వాలనేసి. ఇక్కడ వరకు వచ్చి మనము ఇఫ్ కండిషన్ అంటే ఏందో మీకైతే చూపించాను. తర్వాత వచ్చి ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏందో మీకైతే చూపించాను. దానికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ అయితే మీకు సింపుల్‌గా, క్లియర్‌గా అయితే చెప్పానని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే ఎలిఫ్ ఎల్స్ అయితే చూడబోతున్నాము. దీని తర్వాత మనం వచ్చి ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే చూడబోతున్నాము. ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఈ 3 యూజ్ చేసి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయితే చూడబోతున్నాము. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతది. దీనికి వచ్చి డెఫినిషన్ అంటే ఏందో కూడా నేనైతే రాస్తాను. ఇప్పుడైతే మనము ఎలిఫ్ ఎల్స్ అయితే గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాము. దీనికి డెఫినిషన్ వచ్చి టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్.
దీని సింటాక్స్ ఏందో కూడా మీకైతే చూపిస్తాను. ఇఫ్ కండిషన్ బాడీ ఆఫ్ స్టేట్మెంట్ అని అయితే రాసుకున్నాను. ఎలిఫ్ కండిషన్ అయితే రాసుకున్నాను. ఎలిఫ్ కండిషన్ ఒకటే రాసుకోవాల్సిన రూల్ లేదు. మన ఇష్టం ఎన్నైనా రాసుకోవచ్చు. ఒకటన్నా రాసుకోవచ్చు, రెండన్నా రాసుకోవచ్చు. లాస్ట్లో ఎల్స్ స్టేట్మెంట్ అయితే రాస్తున్నాము. టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్ అంటే మీకు దీనికి డెఫినేషన్ నేను చెప్పేదానికన్నా మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయితే ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనం అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాము. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సబ్జెక్ట్ మార్క్స్ అయితే తీసుకుంటాను. మనకి స్కూల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్ మార్క్లో నేనైతే టోటల్ యావరేజ్ గ్రేడింగ్ సిస్టమ్ అయితే కనుక్కుంటాను. అది ఎలా కనుక్కుంటానో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ యూస్ చేసి అయితే మీకైతే ఆన్సర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం ఏమేమి కనుక్కుంటాం కూడా మీకైతే చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చేస్తామంటే టోటల్ కనుక్కుంటాము. తర్వాత ఏం కనుక్కుంటామంటే యావరేజ్ కనుక్కుందాము. యావరేజ్ కనుక్కుంటాము. తర్వాత ఏం చేద్దామంటే గ్రేడింగ్ అనుకుంటాం. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేసి. ఫస్ట్ ఇప్పుడు మనం అయితే ఎగ్జాంపుల్ అయితే స్టార్ట్ చేస్తాము. సబ్ అయితే రాసుకుందాం. సబ్ అంటే సబ్జెక్ట్ అని అయితే అనుకోండి. సబ్ 1 అనుకుందాం. సబ్జెక్ట్ 1లో సబ్జెక్ట్ 1 ఈక్వల్ టు ఏం చేద్దాము, ఆ, ఒక 80 మార్క్స్ అనుకుందాం. 80 రాసుకుందామా, 80. సబ్జెక్ట్ 2 మీ ఇష్టం. నేను సబ్జెక్ట్ 1 అని అయితే రాసుకున్నాను. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో ఇంగ్లీషో, మ్యాథ్స్, తెలుగు, హిందీయో మీకు ఏది అనిపిస్తే అదైతే రాసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే నేనైతే ఇలా సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అని అయితే రాసుకున్నాను. మీకు ప్రాక్టీస్ టైంలో మీరైతే సబ్జెక్ట్ 1 అని అయితే రాసుకోబాకండి. మీకు నచ్చినట్టు అయితే రాసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను, 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాను. దానికైతే మార్క్స్ అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 కలిపితే మనకైతే టోటల్ అయితే వస్తుంది. అంటే యాడ్ చేస్తేనే టోటల్ అయితే వస్తుంది. మనం ఏం చేస్తాము, ఎలా యాడ్ చేయాలంటే సబ్జెక్ట్ 1 అడిషన్ మీకు తెలుసు ఎలా యాడ్ చేయాలో. సబ్జెక్ట్ ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పాం, అందుకే మీకు ప్రీవియస్ క్లాస్ అయితే చూడమన్నాను. ఓకేనా, ఇప్పుడు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత నేను ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. దీనికి మనం ఏం నేమ్ ఇచ్చుకున్నామంటే టోటల్ అనేసి అయితే ఇచ్చుకున్నాం. టోటల్ అని అయితే ఇచ్చుకున్నాము. ఇప్పుడు వచ్చి మనం అయితే టోటల్ అయితే రాసుకున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తాము, దీనికి ఆన్సర్ అయితే చూద్దాం. ప్రింట్ చేసి ఇది టోటల్ అయిందా లేదా అని అయితే మనం అయితే ఒకసారి అయితే చూద్దాం. TOTAL టోటల్ అని అయితే రాసుకొని రాసుకొని ఓకేనా. ఇక్కడ సో గైస్ ఇక్కడైతే మనము క్యాపిటల్ టీ అయితే పెట్టాము. మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండేదానికైతే నేనైతే ఇలాగైతే రాసుకున్నాను. 3 సబ్జెక్ట్స్ అయితే యాడ్ చేసి టోటల్ అయితే నేనైతే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రింట్ అయితే చేసి చూస్తాను. ప్రింట్ చేసినప్పుడు ఈ 3 సబ్జెక్ట్ మార్క్స్ అయితే మనకైతే యాడ్ అవుతాయి. ప్రింట్లో అయితే మనకైతే చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి టోటల్ 255 అనమాట. అంటే ఎలా వచ్చిందంటే 80 + 90 + 85 3 యాడ్ చేసిన తర్వాత మనకి వచ్చిన ఆన్సర్ 255 అయితే వచ్చింది. ఇక్కడ వచ్చి మనం అయితే టోటల్ అయితే కనుక్కున్నాం. గైస్ టోటల్ అయితే మనం కనిపెట్టేసాము. ఇప్పుడు వచ్చి మనం యావరేజ్ అయితే చూడబోతున్నాము. యావరేజ్ ఎలా వస్తుందంటే మనకు వచ్చిన టోటల్లో /3 అయితే చేయబోతున్నాము. 3 ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉంది కాబట్టి 3 చేస్తున్నాము. ఒకవేళ మనకు 4 కానీ 5 కానీ ఉంటే /4 ఆర్ 5 అయితే వేసుకుంటాము. ఇప్పుడు వచ్చి మనము యావరేజ్ అయితే చూడబోతున్నాము. యావరేజ్ చూసేదానికి AVARAGE యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ అనేది నేను వేరియబుల్ నేమ్ అయితే రాసుకున్నాను. మీ ఇష్టం ఏదన్నా వేసుకోండి. టోటల్ మనకి 3 సబ్జెక్ట్స్ కాబట్టి 3 అయితే ఉందన్నమాట. ఓకేనా.
సారీ గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము క్యాపిటల్ టీ అయితే తీసుకున్నాము వేరియబుల్ నేమ్, ఇక్కడ స్మాల్ టీ అయితే తీసుకున్నాము. అందుకే మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ వరకు అయితే యావరేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ప్రింట్ అయితే చేస్తాను. నేను పైన కాపీ చేస్తాను, మీరు ఇక్కడ కాపీ అయితే చేయబాకండి. మీరు రాయండి. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇది యావరేజ్ కాబట్టి ఏవిఏఆర్ఏ జి వేరియబుల్ నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. మీకు అర్థమయ్యేదానికి నేనైతే వేరియబుల్ నేమ్ అయితే ఇలా యావరేజ్ అని అయితే ఇస్తున్నాను. మీకు చూసిన వెంటనే ఓకే ఇది యావరేజ్, ఇది టోటల్ అని అయితే ఐడెంటిఫై చేసేదానికి. ఇక్కడ యావరేజ్ ఎందుకు రాసుకున్నావు బ్రో, ఇక్కడ యావరేజ్ ఎందుకు రాసుకున్నావు బ్రో అంటే, మనం ప్రీవియస్ క్లాస్లో అయితే మీరైతే చూడండి, నేను క్లియర్గా అయితే చెప్పాను. ఏం లేదు, మనం ఇస్తాం కదా ప్రింట్ ఇన్పుట్, అది ఏందో తెలిసేదానికి మాత్రమే ఇలా రాసుకుంటాము. ఇది నేను ప్రీవియస్ వీడియోలో అయితే నేనైతే క్లాసెస్లో అయితే చెప్పాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు యావరేజ్ టోటల్ డివైడెడ్ బై 3 అంటే మనకి టోటల్ ఎంత వచ్చింది, 225 డివైడెడ్ బై 3 అయితే చేసి యావరేజ్ అయితే మనకైతే చూపిస్తుంది. చూద్దాం. చూడండి, మనకైతే 255 అయితే వచ్చింది. యావరేజ్ 85.0 అయితే వచ్చింది. మనకి ఇప్పుడు ఈ 0.0 అయితే ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లోర్ డివిజన్ అయితే యూజ్ చేయాలి. ఫ్లోర్ డివిజన్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఆపరేటర్స్లో అయితే మీకు అయితే చెప్పాము. ఆ క్లాస్ అయితే చూడండి. ఇప్పుడు 85.0 కదా, 0.0 ఎగిరిపోతుంది, 85 అయితే వస్తుంది. చూడండి చూడండి, టోటల్ 255 అయితే వచ్చింది, యావరేజ్ వచ్చి 85 అయితే వచ్చింది. ఓకేనా, ఇక్కడతో మనకు వచ్చి టోటల్ అంటే ఏంది, ఎలా చేయాలి, యావరేజ్ ఎలా చేయాలో మనమైతే ఇక్కడైతే క్లియర్గా అయితే చూసాము. ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ అయితే చూడబోతున్నాము. ఈ గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే మనము కండిషన్, ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్ ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్ మనమైతే అన్నీ అయితే రాస్తాము. క్లియర్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. చూడండి, మనం పైన రాసిన అన్ని కండిషన్లు అయితే ఇప్పుడైతే ఈ ఒక్క కండిషన్లు అయితే యూస్ చేస్తాము. ఫస్ట్ ఏంది, కండిషన్ రాయాలి. చూడండి, ఫస్ట్ వచ్చిన వెంటనే మనం ఇప్పుడు చూసిన కండిషన్ రాసి బాడీ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఓకేనా, కండిషన్ రాసి బాడీ ఆఫ్ స్టేట్మెంట్ రాస్తాం. మీరు ఏది చూసినా ఫస్ట్ కండిషన్ అయితే రాయాల్సింది. ఇఫ్ రాసాము, ఇఫ్కి కండిషన్ అయితే రాస్తాను. నేను ఏం కండిషన్ తీసుకుంటున్నాను అంటే యావరేజ్, ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్, నేను ఫస్ట్ అయితే రాసేస్తాను, తర్వాత అయితే మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అండ్ యావరేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ప్రింట్ ఇఫ్ యూజ్ చేసి కండిషన్ అయితే రాసాము. అసలు ఏందో కూడా మీకైతే క్లియర్గా అయితే చెప్తాను. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అండ్ యావరేజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 100, ప్రింట్ ఏడిఐ ప్లస్ అయితే నేనైతే రాసుకోమన్నాను. మనకి యావరేజ్ తెలిస్తేనే మనమైతే గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఇవ్వబోతాము. యావరేజ్ అయితే తెలిసిందనమాట. మనకి యావరేజ్ తెలియాలంటే టోటల్ అయితే తెలియాలి. టోటల్ తెలిస్తే యావరేజ్ వస్తుంది, యావరేజ్ తెలిస్తే గ్రేడింగ్ అయితే వస్తుంది. ఇది క్లియర్గా అయితే మీరైతే చూడండి. ఇప్పుడు నేను ఏం రాశానంటే సబ్జెక్ట్ మార్క్స్ మనకి 100 లోపలే ఉంటుంది. ఎందుకంటే మన స్కూల్లో చదివాం కదా, మనకి 100 మార్క్స్కే ఉంటుంది, 200 మార్క్స్కి, 300 మార్క్స్కి అయితే ఉండదు అనమాట. అందుకని నేనైతే 100 అయితే తీసుకున్నాను. 90 కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, కండిషన్ ఓకే. అండ్ ఏంది, 2 కండిషన్లు చెక్ చేస్తదనమాట. 2 కండిషన్లు ట్రూ అయితేనే మనకు ఆన్సర్ అయితే వస్తది. ఒకవేళ అండ్ కండిషన్ కాకుండా ఆర్ కండిషన్ పెట్టామనుకోండి, కండిషన్ ట్రూ అన్నా ఉండొచ్చు, ఫాల్స్ అన్నా ఉండొచ్చు. ఈ అండ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామో, ఆర్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామో మనం ప్రీవియస్ క్లాస్లో అయితే చెప్పాము. చూడండి, 90 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. అలా కానీ ఉన్నిందనుకోండి, గ్రేడ్ ఏ ప్లస్ అయితే ఇవ్వమంటున్నాను. లేదనుకోండి గ్రేడ్ బి, గ్రేడ్ సి, అదంతా మనము క్లియర్గా మొత్తం కండిషన్ రాసేటప్పుడు మీకైతే అర్థమవుతుంది. నేను అందుకే స్టార్టింగ్ సింపుల్గా ఒక కండిషన్ అయితే చెప్పాను. మళ్ళీ సెకండ్ కండిషన్ యూస్ చేసేటప్పుడు సెకండ్ కండిషన్ కూడా యూస్ చేస్తాను. ఇక్కడ మన సబ్జెక్ట్ 1, 2 ఆటోమేటిక్గా మార్క్స్ అయితే ఇచ్చేసాము. ఇలా కాకుండా మనం ప్రీవియస్ క్లాస్లో ఇన్పుట్ అయితే యూస్ చేసామన్నమాట. అలా రాసుకుంటాం. అదేంటంటే మనకు నచ్చిన మార్క్స్ మనమే అక్కడ అవుట్పుట్లో అయితే రాసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటీజర్ అని అయితే రాసుకుంటున్నాను. ఇంటీజర్ రాసుకొని ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. ఇన్పుట్ తీసుకొని దీని లోపల ఎంటర్ ది మార్క్స్ అని రాసుకోవచ్చు. ఎంటర్ యువర్ మార్క్స్ అని రాసుకోవచ్చు. ఎంటర్ ది మార్క్స్. నేను ఇన్పుట్ ఎందుకు ఇలా తీసుకున్నాను ప్రీవియస్ క్లాస్లో నేను క్లియర్గా అయితే చెప్పాను. అది కూడా మీరైతే చూడండి. ఇక నేను 80, 90 అని కూడా రాసేయచ్చు. ఎందుకంటే మీకు ఆ మెథడే మీకు ఈజీగా ఉంటుంది. చూడండి నేను ప్రీవియస్ క్లాస్లో కూడా ఇక్కడ 14, 19 అయితే రాసుకున్నాను. ఇన్పుట్ బటన్ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ వచ్చి మనం ఇన్పుట్ బటన్ అయితే యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం అప్డేట్గా ఉండాలి. ఓల్డ్ వర్షన్ అయితే ఉండకూడదు. అందుకని అయితే రాసుకున్నాను. ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను ఫుల్ క్లియర్ ఎగ్జాంపుల్ అయితే రాస్తున్నాను. అప్పుడే మీకు అయితే అర్థం అవుతుంది. చూడండి ఇప్పుడు వచ్చి మనం ఇఫ్ కండిషన్ అయితే తీసుకున్నాము. తర్వాత నేను ఏం చేస్తానంటే ఎలిఫ్ కండిషన్ అయితే తీసుకుంటున్నాను. ఎలిఫ్ ఎలిఫ్ కండిషన్ అయితే తీసుకొని యావరేజ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని గైస్ నేను ఇలా రాస్తాను అనేసి మీరు మాత్రం ఇలాగైతే రాయబాకండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం అయితే కోడ్ కాపీ చేయకూడదు అనమాట. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అంత మంచిదనమాట మీకే. నెక్స్ట్ ఇంకో ఎల్ఎఫ్ కూడా తీసుకుంటాను. నేను లాస్ట్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రేడ్ బి అని అయితే రాసుకుందాం ఇక్కడ. లాస్ట్లో వచ్చి మనం ఏం చూడబోతున్నాం అంటే ఎల్స్ కండిషన్ అయితే చూద్దాము. ప్రింట్ ఫెయిల్ అని అయితే వేస్తాను. సో గైస్ ఫెయిల్స్ కండిషన్ అయితే మనం అయితే మొత్తం కోడ్ అయితే కంప్లీట్ చేసాము. ఇది వన్ బై వన్ గా మీకైతే సింపుల్ గా అయితే చెప్తాను. నేను ఫస్ట్ నుంచే చెప్తాను మీకైతే. మనం వచ్చి సబ్జెక్ట్ మార్క్స్ గురించి అయితే తీసుకుంటున్నాము. దాంట్లో మనం టోటల్ కనుక్కుంటాము, యావరేజ్ కనుక్కుంటాము, గ్రేడింగ్ సిస్టమ్ అయితే కనుక్కుంటాము. మనం 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకుంటాము. దానికి ఎంటర్ ద మార్క్స్ అనేసి ఇన్పుట్ అయితే తీసుకొని దాన్ని ఇంటీజర్గా అయితే మనం అయితే స్టోర్ చేసుకున్నాం అనమాట. ఇన్పుట్ బటన్ నేను ఎందుకు తీసుకున్నాను ప్రీవియస్ క్లాస్లో అయితే చూడండి. ఎంటర్ ద మార్క్స్ ఇక్కడ మనం రాయకుండా ఆటోమేటిక్గా అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. మనం రాసిన మార్క్సే మనకైతే చూపిస్తుంది. అలా కాకుండా మనకు నచ్చిన మార్క్స్ కావాలి అవుట్పుట్లో చూడాలంటే ఇలాగ మనం ఇన్పుట్ బటన్ అయితే తీసుకుంటాము. ఓకేనా. తర్వాత ఈ 3 సబ్జెక్ట్స్ని మనం అయితే టోటల్ అయితే చేసి దాన్ని అయితే ప్రింట్ అయితే చేసుకున్నాము. ఎందుకు టోటల్ చేసామంటే మనకి గ్రేడింగ్ అనుకోవాలంటే యావరేజ్ అయితే మనకి తెలిసి ఉండాలి. యావరేజ్ అయితే మనమైతే టోటల్ ద్వారా అయితే మనమైతే తీసుకున్నాము. ఇక్కడ మనము ఫ్లోర్ డివిజన్ అయితే తీసుకున్నాము. డబుల్ స్లాష్ ఎందుకంటే మనకి పాయింట్ తర్వాత ఏ వాల్యూ 85.0 అయితే వచ్చింది. 85.2, 85.3, 85.444 అని ఉన్న పాయింట్ తర్వాత వాల్యూస్ రాకూడదంటే మనం ఫ్లోర్ డివిజన్ అయితే యూజ్ చేస్తాం. డబుల్ స్లాష్ యూజ్ చేస్తే మనం పాయింట్ తర్వాత వాల్యూస్ రాదు. అందుకనేసి మనం ఫ్లోర్ డివిజన్ అయితే యూజ్ చేసాము. ప్రీవియస్ క్లాస్లో మనం నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. చూడండి తర్వాత మనము ప్రింట్ యావరేజ్ మార్క్స్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు వరకు అయితే మనకి టోటల్ యావరేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం కండిషన్స్ యూజ్ చేసి మనం గ్రేడింగ్ సిస్టమ్ అయితే కనుక్కోవాలి. ఫస్ట్ కండిషన్ నేను ఇఫ్ కండిషన్ అయితే రాశాను. ఇఫ్ కండిషన్ నేను ఏం రాశానంటే 90 కన్నా ఎక్కువ ఉండి 100 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు వచ్చి గ్రేడ్ A+ అయితే ఇమ్మన్నాను. అంటే ఏంటంటే మనకు వచ్చే మార్క్స్లో క్యాండిడేట్ అంటే స్టూడెంట్ 90 కన్నా ఎక్కువ ఉండాలి, 100 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ నేను అండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేసే ఇది ఆపరేటర్ అంటారు. అండ్ ఆపరేటర్ ఉంటుంది, ఆర్ ఆపరేటర్ ఉంటుంది. ఇది మీకు తెలియాలంటే ప్రీవియస్ క్లాస్ కూడా ఒకసారి అయితే చూడండి. అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ యూజ్ చేసినప్పుడు 2 కండిషన్ ట్రూ ఉంటేనే మనకైతే కింద ఆన్సర్ అయితే షో చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ ఉంది అనుకోండి ఆన్సర్ షో చేయదనమాట. అండ్ కండిషన్ యూజ్ చేసేటప్పుడు బోత్ కండిషన్ ట్రూ అవ్వాలి. ఒకవేళ ఆర్ యూజ్ చేసామనుకోండి ట్రూ అన్న ఉండవచ్చు, ఫాల్స్ అన్న ఉండవచ్చు. మనం ఇక్కడ అన్ కండిషన్ యూజ్ చేసాము. 90 కంటే ఎక్కువ ఉండి 100 కంటే తక్కువ ఉంటే మనకి గ్రేడ్ ఏ అని అయితే ప్రింట్ అవ్వమని అయితే చెప్పాను. నెక్స్ట్ మనకు వచ్చేది 80 కంటే ఎక్కువ ఉండి 100 కంటే 90 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ బి, 70 కంటే ఎక్కువ ఉండి
80 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ సి అని అయితే చూపించాను. ఇదంతా కాదు, మనం ఇచ్చిన కండిషన్‌లో ఏది రాలేదంటే ప్రింట్ ఫెయిల్ అయితే చూపిమన్నాను. ఇప్పుడు మనము రిజల్ట్ మీకు చూపించేటప్పుడు ఈ కండిషన్ మీకైతే అర్థమవుతదనమాట. ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నాను చూడండి. పైన చూపించిన వన్ బై వన్‌గా మీకు చూపిస్తాను. అప్పుడే మీకైతే అర్థమవుతది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఎంటర్ ద మార్క్స్. మీకు కనిపిస్తుందా? ఎంటర్ ద మార్క్స్ అనేసి. అంటే ఫస్ట్ మార్క్స్ అనేది ఎంటర్ అయితే చేయమంటాను. ఇక్కడ నేను వచ్చి ఎంటర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి నేను ఒక 80 ఇస్తాను. సెకండ్ సబ్జెక్ట్ వచ్చి ఒక 95 ఇస్తాను. థర్డ్ వచ్చి నేను ఒక 86 ఇస్తాను. ఇది 86 అయిన వెంటనే టోటల్ కనుక్కొని యావరేజ్ కనుక్కొని మనకైతే గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఇస్తది. ఇక్కడ చూడండి, టోటల్ వచ్చి 261 అయితే ఉంది. యావరేజ్ వచ్చి 87 అయితే ఉంది. ఓకేనా? గ్రేడ్ వచ్చి మనకి బి అని అయితే ఇచ్చింది. ఇక్కడ నేనేం చెప్పాను, 80 కంటే ఎక్కువ ఉంటే 90 కంటే తక్కువ ఉంటే గ్రేడ్ బి అని అయితే ఇమ్మన్నాను. ఇక్కడితో మీకు బి గ్రేడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది నేను టోటల్ ఎందుకు కనుక్కున్నాను, యావరేజ్ ఎందుకు కనుక్కున్నాను. యావరేజ్ తెలిస్తే మనకైతే గ్రేడ్ బి అని అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ రన్ చేస్తాను చూడండి. మళ్ళీ ఒక్కొక్క స్టెప్ అయితే చూపిస్తాను. ఎంటర్ ద మార్క్స్. ఇక్కడ నేనేం చేస్తానంటే 30, సబ్జెక్ట్ 2 వచ్చి 32. ఎందుకంటే మన పాస్ మార్క్స్ ఎంతో మీకు తెలుసనమాట, 35కి 34. ఇక్కడ ఏం చేస్తాను, 3 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాను. టోటల్ కనుక్కొని యావరేజ్ కనుక్కొని టోటల్ వచ్చి 92, యావరేజ్ 32. ఇక్కడ మనం యావరేజ్ 70 వరకే ఇచ్చాము. అంటే 70 కింద ఎంత వచ్చినా గానీ మనకు ఫెయిల్‌గా చూపియాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఫెయిల్ అని అయితే వచ్చింది. ఓకేనా? ఇందుకు నేను టోటల్ యావరేజ్ కనుక్కొని మీకు గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి మీకైతే లాస్ట్ సారి అయితే చూపిస్తాను చూడండి. ఎంటర్ ద మార్క్స్. ఇక్కడొచ్చి నేను ఒక 75 తీసుకుంటా ఫస్ట్ సబ్జెక్టు. సెకండ్ సబ్జెక్ట్ వచ్చి 65 తీసుకుంటా. థర్డ్ సబ్జెక్ట్ వచ్చి 85 తీసుకుంటా. 225 అయితే వచ్చింది. యావరేజ్ 75 వచ్చింది. గ్రేడ్ సి ఎందుకొచ్చింది ఇక్కడ చూడండి. యావరేజ్ 75 వచ్చింది. నేనేం చెప్పాను, 70 కంటే ఎక్కువుండాలి, 80 కంటే తక్కువుండాలి. అలా ఉంటే మనకి గ్రేడ్ సి అనైతే ఇచ్చాను. రిమైనింగ్ మీరేమిచ్చినా యావరేజ్ 70 కంటే తక్కువొచ్చిందనుకో మనకు ఫెయిల్ అనే వస్తది. మీరు ఎగ్జాంపుల్ మీరు ఇంటికాడైతే ఒకసారి చెక్ చేయండి. ఏం లేదు, అంతా ఇదే ప్రాసెసే. మీరు మార్క్స్ తక్కువ ఇచ్చి చూడండి. మీకైతే ఈజీగా అయితే అర్థమవుతది. ఇక్కడితో మనము ఇఫ్ కండిషన్ అంటే ఏంది? ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంది? ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంది? ఎవరికైతే చూసామో ఇప్పుడు మనము లాస్ట్ టాపిక్ నెస్టెడ్ ఇఫ్ అయితే నేనైతే చెప్తాను చూడండి. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ అన్నమాట. కండిషన్ లోపల కండిషన్ రాయడమే నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటే అంటారు. దీనికి నేను వచ్చి మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. క్లియర్‌గా అయితే ఉంటది. అయితే మనము నెస్టెడ్ ఇఫ్ అంటే ఏందో క్లియర్‌గా అయితే మీకైతే చెప్తాను విత్ ఎగ్జాంపుల్‌తో సహా. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏందంటే కొంచెం సింపుల్‌గా, ఈజీగా చెప్పాలంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటే అంటారు. కింద ఎగ్జాంపుల్ చూడండి. మనం ఒక ఇఫ్ స్టేట్మెంట్ అయితే రాసుకున్నాము. దాని కింద ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ అయితే రాసుకున్నాము. దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ అని అయితే అంటారు. దీనికి నేను ఎగ్జాంపుల్ అయితే రాసుకున్నాను చూడండి. ఫస్ట్ నేను ఏం రాసుకున్నాను, నంబర్ ఈక్వల్ టు 10. నంబర్ అనే ప్లేస్‌లో మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు. ఇది వేరియబుల్ నేమ్ మన ఇష్టం. నేను ఇక్కడ వచ్చి నంబర్స్ అయితే తీసుకుంటాను. 10 అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను కండిషన్ అయితే రాస్తాను. ఫస్ట్ ఇదైతే రాస్తాము. ఈ లైన్ అయితే రాస్తాము. ఇఫ్ రాసి కండిషన్ ఏందంటే నంబర్ గ్రేటర్ థాన్ 0 ప్రింట్ ది నంబర్ ఈస్ పాజిటివ్. అంటే ఏందంటే 0 కంటే ఎక్కువుంటే పాజిటివ్ అని అయితే ప్రింట్ అయితే చేయమన్నాను. 10 అనేది 0 కంటే ఎక్కువ. ఇక్కడ మీరు 10 అనేసే రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 రాసుకోవచ్చు, 4 రాసుకోవచ్చు, 6 రాసుకోవచ్చు. మనం 10 అని అయితే రాసుకున్నాం. ఇక్కడికి ఈ స్టేట్మెంట్ అయితే కరెక్టే కాబట్టి మనకి ది నంబర్ ఈస్ పాజిటివ్ అని అయితే వస్తది. తర్వాత కింద కండిషన్ అయితే చెక్ చేస్తాం. మనం ఇంకొక ఇఫ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు మనం కింద ఇఫ్ కండిషన్ అయితే చెక్ చేస్తామట. చెక్ చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు, ఈ ఇఫ్ కండిషన్ మనం బయట రాయొచ్చు కదా బ్రో అంటే, బయట రాస్తే ఎర్రర్ వస్తదనమాట. ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తే లోపలే రాయాలనమాట. మనం ఇక్కడ చూడండి ప్రింట్‌కి నేరుగా అయితే రాసుకుంటున్నాము. పైన కండిషన్ పాజిటివ్ కాబట్టి ట్రూ అనమాట. మళ్ళీ కింద కండిషన్‌కి అయితే వస్తది. ఇక్కడ నంబర్ డివిజన్ బై 2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అయితే చేయమంటున్నా. అంటే ఏందంటే మనము డివిజన్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఈవెన్ నంబరా, ఆడ్ నంబరా తెలిసేదానికనమాట. మీకు ప్రీవియస్ క్లాస్ గాని
కూర్చుంటే డివిజన్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తామో మనకైతే క్లియర్గా అయితే మీకైతే నేను చెప్పాను. నా క్లాస్ అయితే చూడండి. ఇక్కడ మనం ఏం రాస్తుంటే ఇఫ్ అనేసి ఒక కండిషన్ అయితే తీసుకున్నాము. నెంబర్ వచ్చి 7 ఉన్నది కదా, నెంబర్ వచ్చి 10 అన్నమాట. ఈ నెంబర్ ప్లేస్లో 10 ఉంటుంది. డివిజన్ బై 2, 2తో 10 డివిజన్ అవుతుంది కాబట్టి 2 5 10 కాబట్టి ఆన్సర్ 0 వస్తుంది. కాబట్టి ఇది కరెక్టే. మనకు వచ్చి ప్రింట్ ది నెంబర్ ఇస్ A1 అని అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 0 కంటే ఎక్కువ కాబట్టి నెంబర్ ఇస్ పాజిటివ్ అనేది వస్తుంది. మనకి డివిజన్ చేసినప్పుడు 0 వస్తుంది కాబట్టి నెంబర్ ఇస్ A1 అని అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే నేను రన్ చేసి చూపిస్తాను. చూడండి, ఎంటర్ ద మార్క్స్ అంటే పైన మనం రాసాం కదా, ఈ కోడ్ సబ్జెక్ట్ మార్క్స్ కోడ్ అయితే అడుగుతుంది. ఇదైతే మనం ఇచ్చేద్దాము. 65, 55, 45. ఇక్కడ చూడండి 7 వరకు అయితే మనం ఇంతకుముందు క్లాస్ వచ్చి లైక్ గ్రేడింగ్ గురించి అయితే చెప్పాము. ఇక్కడ చూడండి ఈ నెస్టెడ్ ఇఫ్లో పాజిటివ్, ఫస్ట్ పాజిటివ్ వచ్చింది చూడండి. ఎందుకు పాజిటివ్? 10 అనేది 0 కంటే ఎక్కువ కాబట్టి మనకి పాజిటివ్ అనేది వచ్చింది. E1 ఎందుకు వచ్చింది? 10తో డివిజన్ చేసినప్పుడు మనకి 0 వస్తుంది కాబట్టి E1 అనేది వస్తుంది. ఈ రెండు ఆన్సర్ కరెక్ట్ కాబట్టి మనకి ది నెంబర్ ఇస్ పాజిటివ్, ది నెంబర్ ఇస్ E1. సో గైస్, 7 వరకు అయితే మీకు నేను ఏం చెప్పానంటే ఇఫ్ కండిషన్ అంటే ఏంది, ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంది, ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఏంది, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంది, విత్ ఎగ్జాంపుల్తో సహా నేను క్లియర్గా అయితే మీకు అయితే చెప్పాను. బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. రేపు క్లాస్లో మనం లూపింగ్ అంటే ఏందో మీకు అయితే చెప్తాను. లూపింగ్లో కూడా చాలా ఉందన్నమాట. వైల్ లూప్ ఉంది, ఫర్ లూప్ ఉంది. అవన్నీ మనమైతే నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ అయితే చేయబోతాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరన్నా కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ ఫ్రీ క్లాస్ అనమాట. పైథాన్ మనము ఫుల్ క్లాస్ అయితే మనం ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాము డే బై డే. థ్యాంక్ యూ. రేపు డే 8 క్లాస్లో కలుసుకుందాం.